విశాఖలో నిర్వహిస్తున్న హట్కో యువిన్ మొదటి ప్రాంతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ విచ్చేశారు. మున్సిపాలిటీలో మౌలిక వస్తువులు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి నిధుల సమీకరణ, స్థానిక సంస్థల బలోపేతంపై ఈ వర్క్ షాప్ లో చర్చించారు. విశాఖ నగరాభివృద్ధికి హట్కో సహకారం కీలకమని, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆదాయ మార్గాలు అన్వేషిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం పరిశీలిస్తుందని, విశాఖ మెట్రో రైడర్స్ అనే సంస్థ అధ్యయనం చేస్తుందని చెప్పారు. 2 నెలల్లో అధ్యయన ప్రక్రియ పూర్తవుతుందని, హైదరాబాద్ ఓఆర్ఆర్ల విశాఖకు సెమీ రింగ్ రోడ్డు సిద్ధం చేస్తున్నామని వివరించారు. రాంబిల్లి భోగాపురం ప్రాజెక్టును విఎంఆర్టీఏ పరిశీలిస్తుందని నారాయణ అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఈరోజు యుఐ విన్ అనే ఒక ప్రోగ్రామ్ని రీజనల్ అంటే మన తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఒక వర్క్షాప్ ఇవాళ రేపు 2 రోజులు పెడుతున్నారు. ఇది పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైర్ 2, టైర్ 3 స్మాల్ ఏదైతే యూఎల్బీస్ ఉన్నాయో, అర్బన్ అథారిటీస్ ఉన్నాయో వాళ్ళకి ఫైనాన్షియల్ మోడల్ ఎలా చేసుకోవాలి. ఏదైనా డెవలప్ కావాలంటే ఒకటి వాళ్ళకి వచ్చే లోకల్ ట్యాక్సెస్ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చేసే సపోర్టు, కేంద్ర ప్రభుత్వం చేసే సపోర్టే కాకుండా వాళ్ళకుండే అసెట్స్, వాళ్ళ దగ్గర కొన్ని అసెట్స్ ఉంటాయి. అంటే సైట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, లేదా ఫ్యూచర్లో ఇన్కమ్ రాబోయే వాటర్ ధర కావచ్చు, లేదా షాప్స్ ధర కావచ్చు, లేదా యూజిడి ధర కావచ్చు. ఈ రెండింటి ద్వారా ఫ్యూచర్లో రాబోయే వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి మోడల్ చేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా అటు అట్కో కావచ్చు, లేదా బ్యాంక్స్ కావచ్చు, లేదా ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫండ్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనేది రీజనల్ వర్క్షాప్ యాక్చువల్గా అట్కో ప్లాన్ చేశారు. అట్కోకి నేను నిజంగా వాళ్ళని అభినందిస్తాను. ఎందుకంటే ఇటువంటివి కావాలి, ఇటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇందులో నగర పంచాయతీలు ఉన్నాయి. 10 లక్షల పేరు పాపులేషన్ 2 ఉన్నాయి. నగర పంచాయతీలు చిన్న ఉన్నాయి. ఈరోజు వాటికి వచ్చే ఇన్కమే వాటి మెయింటెనెన్స్ కూడా సరిపోవట్లేదు కొన్ని మున్సిపాలిటీస్. ఆ అసెట్స్ని ఏ విధంగా మానిటైజ్ చేయాలనే దాంతో యాక్చువల్గా ఈ వర్క్షాప్ పెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. దాన్ని ఇంకా బెటర్గా చేయడానికి ఈ యొక్క యుఐ విన్ అనే యొక్క వర్క్షాప్ని ఇక్కడ రీజనల్ వర్క్షాప్ని, పర్టికులర్ రీజనల్ వర్క్షాప్ని మన రాష్ట్రంలో విశాఖపట్నంలో పెట్టినందుకు ఈ యొక్క వర్క్షాప్లో ఉంచే అవుట్పుట్ని యూటిలైజ్ చేసుకొని అన్ని యుఎల్బీస్ని స్ట్రెంథన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. టైం డిలే కాకుండా టెండర్స్ ఇచ్చాం, టైం డిలే కాకుండా. బట్ ఆ స్టడీ కూడా మరొకసారి చేయమన్నారు కాబట్టి ఆ స్టడీ చేసేసి వీలైన తొందరలో మేబీ 1.5 months 2 monthsలో మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. సెక్రటరీ గారిని కూడా యాక్చువల్గా రిక్వెస్ట్ చేసాం. వారు కూడా యాక్చువల్గా ఆ కారిడార్ కూడా చూస్తానన్నారు వారు. కాబట్టి వీలైన తొందరలో దాన్ని అప్రూవ్ చేయించుకొని స్టార్ట్ చేసి ఒక 3 yearsలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక సెమీ రింగ్ రోడ్, బికాస్ ఇక్కడ సీ ఉంది, అక్కడంటే సీ లేదు, అందరూ సీ ఉంది కాబట్టి సెమీ రింగ్ రోడ్ని యాక్చువల్గా ప్లాన్ చేయమన్నారు. ఆల్రెడీ విఎంఆర్డీఏ దాని మీద స్టడీ చేస్తాం. ఇన్ 14-19 అప్పుడు నేనే మినిస్టర్ని. ఈ రాష్ట్రానికి 7 లక్షల హౌసెస్, అర్బన్ హౌసెస్ శాంక్షన్ చేశారు, 7 lakhs. అప్పుడు ప్రభుత్వం 5 lakhs యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని స్టార్ట్ చేసాము. బట్ లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాటిని కర్టైల్ చేసి 2,21,00,000 చేసింది. అవి కూడా కంప్లీట్ చేయలే, ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చేస్తే మళ్ళీ వర్కౌట్ చేసి హట్కో యొక్క సహాయంతో 4,400 కోట్లు వాళ్ళు శాంక్షన్ చేశారు రీసెంట్గా. ఆ వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. జూన్ ఎండ్కి ఈ 2,61,000 కంప్లీట్ చేస్తాం, 2,21,000. తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా లాస్ట్ గవర్నమెంట్ 1 సెంట్ అని ఇచ్చింది. అర్బన్ ఏరియాలో 1 సెంట్, రూరల్లో 2 సెంట్. అది మొత్తం జిగ్జాగ్ చేస్తుంది. జిగ్జాగ్ అంటే 1 సెంట్ ఇచ్చేసింది, ఆ కన్స్ట్రక్షన్ ప్రాపర్గా చేయాల, కాంట్రాక్ట్ ఎవరంటే పెట్టింది, దాని మీద విజిలెన్స్ వేసింది గవర్నమెంట్.